ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూలై మాసంలో శని వక్రగతి చెందుతున్నాడని చెప్పి వింటున్నాము. ఇది వాస్తవమా? అంటే మనం కొన్ని గ్రహాల మార్పుల వల్ల రకరకాల ఇబ్బందులు జరుగుతుండడము అనేది మనం చూస్తూ వస్తున్నాం ఇప్పటి వరకు కూడా. మరి ఈ శని వక్రగతి వల్ల ఎవరికైనా లాభం పొందే అవకాశం ఉందా? ఎవరైనా ఇబ్బందులు పడే అవకాశం ఉందా? ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఉందా? తెలియజేయండి. కామన్గా ఏంటంటే శని, గురువు మరియు కుజుడు ఈ మూడు గ్రహాలు కూడా తనున్న ప్లేస్ నుంచి, అంటే ఇప్పుడు శని ఎగ్జాంపుల్ మనకి మీన రాశిలో ఉన్నాడు, అక్కడ నుంచి 5వ రాశి అంటే కర్కాటకంలో రవి సంచారం జరిగేటప్పుడు అక్కడి నుంచి అంటే ఆల్మోస్ట్ కర్కాటకం అంటే దాన్ని ఒక 5 రాశిస్ దాటిన తర్వాత నుంచి వక్రగతి స్టార్ట్ అయ్యి మళ్ళీ అది 9వ రాశిలోకి వచ్చినప్పుడు తను అదున్న గ్రహం నుంచి వృశ్చికంలోకి వచ్చేసరికి వక్రగతి ఉండి తర్వాత పోతుంది. అది గురువుకి, కుజుడికి, శనికి జరుగుతాయి ఇవి కామన్గా. బుధ శుక్రులు ఏంటంటే సర్వసాధారణంగా అది ఉండే డిస్టెన్స్ని బట్టి ముందో వెనకో వక్రిస్తాయి. రవిచంద్రులు అయితే ఎప్పుడు వక్రించరు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి ఎప్పుడు రిట్రోలోనే తిరుగుతుంటాయి. ఇందులో కర్మకారకుడు అంటారు శనిని. ఈ కర్మకారకుడు విషయంలో అందరికీ ఏంటంటే అనవసరమైన భయాలు ఉన్నాయి. అది ఇచ్చే ప్లస్ ఎవరికి తెలియదు. ఎంతసేపు శని ఇచ్చే మైనస్ని అనుకుంటారు. ఎలాగా? లేట్, ఆటంకాలు, దారిద్రము, రోగాలు, వీటి గురించి అనుకుంటారు. కానీ శాటర్న్ అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో మీకు ఎన్ని యోగాలు ఉన్నా, చాలా రకాల యోగాలు చెప్పుకుంటాం. గజకేశ్రీ యోగం అంటాం, బుధాత్య యోగం అంటాం, అమల యోగం, విమల యోగం, లేకపోతే అనఫా సునఫా యోగాలు చెప్పేసుకుంటాం. ఇవన్నీ ఉన్నాయా? చెప్తాయనండి. ఇన్ని యోగాలు ఉన్నా కూడా ఆయుష్ అనేది ఉంటేనే కదా ఇన్ని యోగాలు అనుభవించాలి. మీరు గొప్ప ధనయోగ జాతకుడు పుట్టాడు, ఆయుష్ లేదు, ఏం చేసుకుంటాం? అదే కదా. అలాంటి ఆయుష్నిచ్చేటువంటి గ్రహం ఏదైనా ఉందంటే మొట్టమొదటిగా శని. శాటర్న్ బాగుంటేనే, శాటర్న్ అనుగ్రహం ఉంటేనే ఆయుష్ ఉంటుంది. అదర్వైజ్ నో ఆయుష్ మనిషికి. దీర్ఘాయుద్ధాయం. అందుకే చూడండి, ఎవరికైనా జాతకంలో అష్టమంలో శని ఉన్నాడా దీర్ఘాయుద్ధాయం అంటారు. అష్టమ శని దీర్ఘాయుద్ధాయాన్ని ఇస్తాడు. సో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన ప్లస్ పాయింట్స్ ఏంటి శాటర్న్ అంటే? ఆయుష్. తనకు వచ్చిన పోర్ట్ఫోలియోస్ ఏమిటి ఆస్ట్రాలజీలో? న్యాచురల్ 10th అండ్ న్యాచురల్ 11th లార్డ్. 10 అంటే ప్రొఫెషన్. ఎవరికైనా సక్రమంగా సకాలంలో ఒక 20 దాటగానే 20-25 25 ఏళ్ళ వయసులో ఆ వ్యక్తి సెటిల్ అయ్యాడంటే శాటర్న్ వల్లే సెటిల్ అవుతాడు. బిజినెస్లో అద్భుతమైన స్టేజ్కి వెళ్తున్నా అంటే శాటర్న్, మెర్క్యూరీ బాగుంటేనే వెళ్తాడు. ఎందుకంటే 11th లార్డ్ ఆయన, లాభాలు. కాబట్టి ఎంతసేపు దారిద్రం, అమ్మో శని పట్టుకుందా, వీటి శనిగాళ్ళ తగులుకున్నాడు, ఇవన్నీ చాలా పెద్ద దోషాలు అలా అనుకోవడం వల్ల. ఆయన పట్టుకోవడం ఏంటి? ఆయన ఇంకేం పని పట్టలేదా? మీరు చేసుకున్న కర్మ వల్ల శాటర్న్ ఆ పొజిషన్లో ఉండి ఆ కర్మను అనుభవిస్తున్నారు. ఆయన కేవలం కర్మకారకుడు మాత్రమే. ఆయనకేం పని కట్టుకుని మన మీద కోపమో, ద్వేషమో, ఇష్టమో ఏమీ ఉండవు. మీకు ఇచ్చే రిజల్ట్ ఏమి ఇవ్వాలో ఆయన అది ఇస్తూ ఉంటాడు. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది ఏంటంటే, ఈ వక్రగతి అంటే శనేమి నిజంగా వెనక్కి తిరగడు. ఈ సర్క్యులేషన్లో మీరు యూట్యూబ్లో రిట్రో ప్లానెట్ ఎలా అవుతుంది అని ఒక టైప్ చేసి కొడితే యానిమేషన్తో సహా ప్లానెట్ ముందుకే వెళ్తుంటుంది, వెనక్కి తిరగదు. కానీ ఈ సర్క్యులేషన్ వల్ల అది వెనక్కి చూపు పడుతూ ఉంటుంది. సోలార్ సిస్టంలో తిరిగేటువంటి గ్రహాల వల్ల ఆ పొజిషన్ అట్లా వస్తూ ఉంటుంది. సో శాటర్న్ సక్రమంగానే వెళ్ళినప్పుడు దాని వక్రగతి ఎందుకు అన్నారు అంటే? అది దృష్టి అలా వెనక రాసుల మీద పడుతూ ఉంటుందని వక్రగతి అంటారు. తిరుగుతున్నటువంటి గ్రహం ఏది వెనక్కి ఏం తిరగదు, దాని దృష్టి వెనక రాసుల మీద పడుతుంది అనమాట ఆ సర్క్యులేషన్ లో. ఇప్పుడు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ముందుగా మనం మేషం చూసుకుంటే కనుక ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి 12వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్తారంటే 12లో ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి అయ్యా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటాం. ఈ వక్రగతి వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది మేషం వారికి. అలాగే ఈ వక్రగతి వల్ల ఏదైనా కొత్త పరిచయాలు ఏర్పడడం, కొన్ని అగ్రిమెంట్స్ ఏర్పడడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక వృషభం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి ఏంటంటే లాభస్థానంలో ఉన్న శని మంచివాడు, అది మరి వక్రించాడు కదా అంటే వీళ్ళు వ్యాపారం ఒకటే కాకుండా
ఉద్యోగం కూడా చేయాలనే ఆలోచనలు కలిగి దాని వైపు వెళ్తూ ఉంటారు. వృషభం వారికి ధనయోగాన్ని ఇస్తాడు ఓకే. శని లాభంలో ఉండి వక్రించినప్పుడు. సో ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. వ్యాపారం ఒకటే కాకుండా ఉద్యోగంలోకి వెళ్తారు. ఉద్యోగంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. ఓకే. ఓకే. ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే ఉద్యోగరీత్యా ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్తే లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. కొంత లైఫ్లో కొన్ని ఒడిదుడుకులు చూడడం వల్ల కొంత స్ట్రాంగ్ కూడా అవుతారు. అంటే బాగున్నప్పటికీ ఉన్న దగ్గర ఇంకో దగ్గర వెళ్తే ఇంకో బెటర్గా దగ్గరికి ఉంటుంది. వెళ్తారు. ఇంకొక అంటే ఉన్న ప్లేస్లో వెతుక్కుంటూ కూర్చుంటే రాదు ఇక్కడ ఉద్యోగం వీళ్ళకి. ఇతర ప్రాంతాలకు వెళ్తేనే కొంతమంది చూడండి ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్లో ఎంతకాలం వెతికినా అవ్వట్లేదు, బెంగళూరు వెళ్తాడు, ఢిల్లీ వెళ్తాడు, బాంబే వెళ్తాడు. అట్లా వేరే ప్రాంతానికి వెళ్తే వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా వారికి గనక ఈ రకంగా ఇంకో ప్రాంతానికి వెళ్తే సక్సెస్ అవుతారని ఉంటే 9-10 కనెక్టివిటీ, 12-10 కనెక్టివిటీస్ అని ఉంటాయి. అలా ఉన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఇంకో ప్రాంతానికి షిఫ్ట్ అవ్వడం వల్ల మాత్రమే వీళ్ళు సక్సెస్ అవుతారు. ఓకే. అలాగే కర్కాటకం వారికి ఇప్పుడు ఆల్రెడీ మొన్న 2 నెలల క్రితం వరకు కూడా అమ్మయ్య అష్టమశని అయిపోయింది అనుకుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది అష్టమశని. అష్టమశని వచ్చినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా నిందలు లేట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. అంతకు మించి మరొకటి ఏం కాదు. ఎక్కువగా నిందలు పడటము, పనులు కొంచెం కొత్త ఆలస్యం. ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తారు అష్టమశనిలో, కొంచెం చూసుకొని చేయాలి. విదేశీ యోగం కూడా ఇస్తాడు కర్కాటక లగ్నానికి వక్రించిన శని. ఓకే. ఓకే. అలాగే ఎందుకంటే ఇక్కడ సప్తమాధిపతి అష్టమాధిపతి శని రాహుతో కనెక్ట్ అవుతున్నాడు. ఇక సింహం వారికి గనక చూసుకుంటే ఇక్కడ అష్టమశని ఉన్నది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ వీరు కర్కాటకం వారికి ఏమో అష్టమశనిలోకి వెళ్తుంది, అష్టమశని ఉన్నటువంటి రెట్రోలో వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే. కాకపోతే లగ్నంలో కేతు ఉన్నాడు వీళ్ళకి, సప్తమంలో రాహు ఉండి శని వచ్చి ఎప్పుడైతే కలుస్తున్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ఇక్కడ పర్టికులర్గా కొంచెం వివాహము, జీవిత భాగస్వామితోని లేకపోతే పార్ట్నర్స్తోని కొంత జాగ్రత్త వహించాలి. ఇది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశం. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కన్యవారికి చూసుకుంటే అయితే వ్యాపార లాభాలు కూడా పెరుగుతాయి సప్తమంలోకి రావడం వల్ల. ఇక కన్యావారికి కనుక చూసుకుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి వీరికి. ఎందుకంటే రాహు 6లో ఉండి మళ్ళీ శని కూడా 6లోకి వస్తున్నాడు. 2 పాపగ్రహాలు కనుక 6లో ఉంటే ఉద్యోగ అవకాశాలు సక్సెస్ అవుతాయి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే వీరికి కొంచెం ఈ నెక్స్ట్ మనకి రాబోయేది గ్రహణం కూడా వస్తుంది. అవునా? ఎప్పుడండి? మనకి ఇంకొక 2 నెల రోజులు, నెల 15 రోజులు ఉందిలేండి. ఆల్మోస్ట్ ఆగస్టులోనా? సెప్టెంబర్లో వస్తుంది. ఆ సెప్టెంబర్లో శని వక్రగతిలో ఉండడం వల్ల గ్రహణం అక్కడ కుంభరాశిలో పడడం వల్ల వీళ్ళకి తులవారి కుంభం పంచమం అవుతుంది కాబట్టి గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మనకి సంతానాన్ని విదేశాలకు పంపించడానికి యోగిస్తుంది అక్కడ. అంటే పంచమం అధిపతి 5లోకి వెళ్ళి 6లోకి వెళ్ళి 5ని చూస్తున్నాడు కాబట్టి అలా. ఓకే. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకుంటే వీరికి కూడా గతంలో ఏదైతే అర్ధాష్టమి శని ఉండేదో అది క్లియర్ అయిపోయింది అని అనుకున్నది కాస్త మరలా అర్ధాష్టమి శనిలోకి వస్తుంది కాబట్టి వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడము, వెహికల్స్ తీసుకోవడము, కన్స్ట్రక్షన్ చేయడము, ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. చదువు విషయంలోని, తల్లిగారి ఆరోగ్యం విషయంలోని కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే. ధనస్సు వారికి కనుక చూసుకుంటే అర్ధాష్టమి శని క్యాన్సిలేషన్ అవుతుంది వక్రగతి వల్ల. అంటే దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ఇల్లు మారడము, అలాగే కొంచెం మొండిగా కొన్ని విషయాలు సీరియస్గా తీసుకుని ప్రయత్నం చేయడం వల్ల సక్సెస్ అవ్వడము, వివాహ సంబంధాలు కూడా కుదరడం లాంటివి ఇస్తాడు ఇక్కడ. మకరం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి అప్పులు లభిస్తాయి. కాకపోతే కొంచెం కుటుంబ వ్యవహారాల మధ్యలో కుటుంబీకుల మధ్యన కొంత ఏదో తెలియని ఒక నిందలు అనుకోండి, గొడవలు అనుకోండి జరుగుతూ ఉంటాయి. కుంభం వారికి చూసుకున్నట్లయితే ఏలినాడు శని మరలా వీళ్ళకి జన్మంలోకి వస్తుంది. సహజంగానే రాహు ఉన్నాడు అక్కడ, ఇల్యూజన్, ఇంకొంచెం ఎక్కువ ఇల్యూజన్స్, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయము, ఇట్లాంటివి కొంచెం ఉంటాయి. దీనికి దుర్గా ఆరాధన చక్కటి ఫలితాలు ఇస్తుంది. మీనం వారికి కనుక చూసుకుంటే గతంలో తీసుకున్న ప్రాపర్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్కి వీళ్ళకి కొంచెం మూమెంట్ వస్తుంది మీనం వారికి. కాకపోతే వీళ్ళకి విదేశాలకు వెళ్ళడానికి కూడా అనుకూలిస్తుంది. 12లో రాహు ఉండి శని ఎక్కడికి రావడం వల్ల కొన్ని ఆటంకాలు ఏర్పడి వెళ్తారు వీళ్ళు. అయితే ఇది ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ శని యొక్క ప్రభావం కంప్లీట్గా పాజిటివ్గా రావాలంటే ముఖ్యంగా కొన్ని పాటించాలి. ఇవి పాటించగలిగితే 100% వీరికి బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏమిటవి అంటే, ఒకటి, నిద్రపోకూడదు మధ్యాహ్నం పూట. ఏదో నైట్ డ్యూటీ చేస్తారు కొంతమంది, వారు పర్లేదు,
కానీ మంచి యువకులు నైట్ అంతా చక్కగా నిద్రపోయామన్నప్పుడు మీరు పగలపూట నిద్రపోవడం చేయకూడదు. శాటర్న్ యొక్క ప్రభావం మీకు పాజిటివ్గా రావాలి అంటే. ఓకే. శని మందుడు నిద్ర కారకుడు. కొంతవరకు ఎక్కువ నిద్రపోతుంటే అది నెగిటివ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది. ఇది చిన్నపిల్లలకి, స్త్రీలకి, రోగగ్రస్తులకి సంబంధం లేదు. హెల్త్ ఇష్యూ ఉందండి, బాగాలేదు, కాసేపు పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవాలి. కానీ అంతా బాగుంది, నైట్ కూడా నిద్రపోయాను, నైట్ 9 పడుకొని పొద్దున 7కి లేచాను, మళ్ళీ పడుకుంటా అంటే ఇంకెక్కువ ప్రభావం, నెగిటివ్ ప్రభావం ఉంటుంది. ఓకే. రెండవది, దగ్గరలో హనుమాన్ ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, గణపతి, శక్తి, వెంకటేశ్వర స్వామి ఆలయాలు లాంటివి ఉన్నప్పుడు రోజు ఒక్కసారైన దర్శనం చేసుకొని వస్తే శని ప్రభావం ఉండదు. ఇక గోవులకి బెల్లము తినిపించడం చేస్తూ ఉండాలి, నువ్వులు దానం ఇస్తూ ఉండాలి. అలాగే లలితా సహస్రనామాల్లో అద్భుతమైన నామం ఉంటుంది, ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః. ఇది గనక చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది వీరికి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ రాశులు చూసుకునే విధానం కూడా కొంతమంది వాళ్ళ అక్షరం, మొదటి అక్షరాన్ని బట్టి చూసుకుంటారు, పేర్లో మొదటి అక్షరం. అది జన్మజాతకం లేని వాళ్ళకండి, అదేదో జస్ట్ కొంచెం పనిచేస్తుంది. వాళ్ళ పేరు పిలవగా ఆ రాశికి సంబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ రకంగా చూసుకుంటారు. కానీ పర్టికులర్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బట్టి వాళ్ళది ఏ రాశి అని చూసుకోవడమే కరెక్ట్. ఓకే. పేర్లు బట్టి ఉండేది ఓన్లీ 5% పనిచేస్తుంది అంతే. 5 to 10% పనిచేస్తుంది, అంతకంటే ఎక్కువ పని చేయదు. ఓకే. ఓకే. అంటే ఎక్కువగా మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో పేరును బట్టి ఎక్కువగా చూసుకునే వాళ్ళే అశ్విని, లీలో భరణి అలా చెప్తారు. బట్ అది అలా పనిచేయదు. వీళ్ళ జన్మజాతకం అంటే ఒకటి ఉండదు కదా, మీరు ఏ రాశిలో పుట్టారు. బట్ ఈ రాశిది కూడా కొంతవరకే, 15 to 20%, 15%. పర్సనల్ చార్ట్లో మీ ఏ లగ్నం అయింది, గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, దాని మీద ప్రభావం ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.